RTI Live News. Ask for right. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని రామవరం గ్రామ పంచాయతీ స్పెషల్ అధికారి గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేష్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో సర్పంచ్గా చిలుముల్లా మీనా మరియు మాజీ మంత్రి సర్పంచ్ కుల్లా రాకేష్, వార్డు మెంబర్ చీపురు కుమారస్వామి, ఉడతా కుమారస్వామి, ఉడతా అనిత, గజ్జల పుష్ప, కుల్లా స్వప్న, చిల్లుముల్లా పుష్ప, గజ్జల శ్రీను సోమవారం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, రామవరం గ్రామ ప్రజలు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గెలిపించిన రామవరం ప్రజలందరికీ, ముఖ్యంగా బీజేపీ, ఎంసీపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, రామవరం గ్రామ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా, అదే తిరిగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు అందరికీ, గ్రామ పెద్దలందరికీ, ఎందుకంటే పేర్లు చెప్పాలంటే ఇబ్బంది, మండల నాయకులకు, మండలం నుంచి కూడా చాలా మంది నాయకులు వచ్చారు, అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. ఆ రోజు నేను మాట ఇచ్చాను, రావడం గెలిస్తే వస్తున్న మాట ఇచ్చింది అయ్యి లేదా, ఆ మాట మీద రావటం జరిగింది. శ్రీ రాకేష్ గారు కూడా మీ ఊరి బిడ్డే, ఆయన కూడా రావాలి మా ఊరికి, ఆయన కూడా పట్టుబట్టిండు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మంచి చెడు కూడా మనం ఆలోచించుకోవాలి. ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, తొందరపడి మన ఓట్లు వేయటం మంచిది కాదనేది నా ఆలోచన. ఏ పార్టీ అయినా కూడా ఏ నాయకుడు సరిగ్గా చేస్తాడు, ఏ పార్టీ చేస్తాడు అనేది కూడా మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. రైతులు బాగుపడ్డారంటే కేసీఆర్ గారు నాయకత్వంలో ఆ రోజు రైతులు బాగుపడ్డారు. నేనున్నప్పుడు రామారావుకి వచ్చినప్పుడు మాకు రోడ్డు కావాలని అడిగింది బిడ్డ, అంతే. రామారావుకి ఆ రోడ్డు ఆ రోజు చేశాను. మొన్న సుధాకర్ గారు, రాకేష్ గారు కూడా, గ్రామస్తులు కూడా ఈ ఊరుకు ఏదైనా చేయాలి మాకు అది ఇదని అంటే, ఆ రోజు నేను శ్రీనివాస్ రెడ్డి నేను అనుకొని 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. దాదాపు 5 కోట్ల రూపాయలు. ఇప్పుడు వస్తా అంటే ఆ డబుల్ రోడ్ ఆపిండు, ఇక్కడి నుంచి జఫర్గడ్డ దాకా డబుల్ రోడ్ వేసారు. అంటే అందంగా తయారు చేయాలి. అప్పుడు సింగిల్ రోడ్డు బొందలు ఉండే, మళ్ళీ ఇట్లా కేశాపురం తండకు కూడా లింక్ కలిపిన. ఏదో 3-4 రోడ్లు నేను మంజూరు చేసిన, నాకు గుర్తులేదు కానీ 3-4 రోజులు కూడా మంజూరు, దాదాపు 5 కోట్ల రూపాయలు మంజూరు చేసిన. అన్ని పెండింగ్ ఉన్నాయి, కొన్ని అయినాయి, కొన్ని కాలేదు, కొంత సగం ఆపాను. సీసీ రోడ్లు కూడా దాదాపు 1 కోటి రూపాయలు ఇచ్చాను ఊరికి, ఒక్క ఊరికి 1 కోటి రూపాయలు సీసీ రోడ్ గడ్డి రామవరం అంటే నాకు బాగా ఇష్టమైన ఊరు. ఎందుకంటే రామవరం సీనియర్ నాయకులు చాలా మంది, నేనంటే బాగా అభిమానం ఉన్న నాయకులు ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు. మొన్న 2 చనిపోయారు. ఒకటే ఈడ కమ్యూనిస్ట్ పార్టీలు గట్టిగా ఉండేది, అయినా కూడా దయన్న కాడికి వచ్చే వరకు నాకే చేసేది. కమ్యూనిస్టులు కూడా ఏదో ఊళ్ళో కాడికి వచ్చే వరకు కొద్దిగా తగాదు ఉండేది, కానీ ఆఖరికి కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా నాకే సపోర్ట్ చేసేది. నేను రామవరం గ్రామంలో తప్పకుండా నేను సర్పంచ్ గెలిపించాను, దత్తత తీసుకుంటా. నేను అధికారం లేదని మీరు అనుకుంటారు, నేను ఎమ్మెల్యే ఓడిపోయినా, గవర్నమెంట్ లేదు, కానీ నా వెనక రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీ ఫండ్స్ స్పెషల్గా తెప్పించి ఇప్పిస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా మాట నిలబెట్టారు. రామవరం గ్రామంలో వీడికి వచ్చి మాట్లాడితే నా మాట నిలబడి సర్పంచ్ని గెలిపించారు. చదువుకున్న అమ్మాయి, చాలా మేధావి, ఆ కుటుంబ సభ్యులు కూడా బాగా కష్టపడే మనస్తత్వం ఉన్న మనసులే. నేను ఊరు కూడా అందరినీ కూడా కోరుతున్నా, అధికారం లేదని కాదు, సర్పంచ్ని కాదని ఒక్క పని కూడా చేయరాదు ఎవరి నుంచి. ఏమైనా ఇల్లు పెట్టాలన్నా, పెన్షన్ పెట్టాలన్నా సర్పంచ్ సంతకం ఉంటేనే మంజూరు అవుతుంది. ఇదంతా ఆధారపడి ఏదో అధికార పార్టీ లేదు, మాకేమవుతుంది ఏమవుతుంది అని పెట్టుకోకుండా దయన్న మీకు అండదండలు ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను ఆదుకుంటాను కూడా ఈ సందర్భం. ఎందుకంటే మీరు చూశారు, నేను ఎమ్మెల్యేగా 83 ఓడిపోయాను. 10 ఏళ్ళు అధికారం లేకుండా, ఎమ్మెల్యే లేకుండా మిమ్మల్ని కాపాడుకున్నాను. అధికారం లేకుండా మిమ్మల్ని కాపాడుకున్న శక్తి నాకున్నది. చూసింది మీరు, మహారాష్ట్ర పోయి నీళ్లు లేకపోతే 4 రోజులు జైల్లో ఉండి కొట్లాడి వరంగల్కి నీళ్లు తీసుకొచ్చిన ఘనత మీ దయాన్నదనేది మీరు గుర్తు చేసుకోండి. ఆ పోరాట శక్తి నాకున్నది. ప్రతిపక్షంగా ఉన్నా, అధికారం ఉన్నా, ప్రజల కోసం పోరాటం చేసే మనస్తత్వం నాకున్నది. ఇలా పాలకుర్తి ప్రజలు కూడా ఊకే 7 సార్లు గెలిచే వరకు ఊకే ఈయనేనా అనేది వచ్చింది. ఇప్పుడు కొట్టుకుంటారు. ఇప్పుడు సర్పంచులు మెజార్టీ
నేను చూస్తే ఇవాళ లెక్క చూసి నేను 46,000 తోటి ఓడిపోయాను లెక్క ప్రకారం. కానీ ఇప్పుడు నాకు 3,000 లీడ్ వచ్చింది. ఇప్పుడు పెద్ద పెద్ద సర్పంచ్ అన్ని వచ్చినాయి, చిన్న ఎన్ని పోయినాయి, పెద్ద సర్పంచ్ అన్నీ వచ్చినాయి, బాలకుర్తి పెద్ద ఊర్లన్నీ మొత్తం వచ్చినాయి అని ఒక 500,000 ఓట్లు అయిపోయినాయి. దాదాపు పెద్ద ఊర్లన్నీ వచ్చినాయి. సరే ప్రజలు ఇప్పుడు బాధపడతారు, పాలకుర్తి నియోజకవర్గం అంతా కూడా బాధపడతారు. మళ్ళా మీ వర్ధన పెట్టి ఏమైతుందో అప్పుడు తెలిసినప్పుడు అప్పుడు మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా వస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున, ఎందుకంటే రాజకీయాలు వద్దనే నేను పెద్ద మాట్లాడుతున్నాను. అందరూ కూడా కలిసిమెలిసి ఉండండి. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఏదో ఎన్నికలు అయిపోయినాయి, ఈ ఎన్నికలు అయిపోయాక అందరం కలిసిమెలిసి ఊరు కోసం అందరు విద్యార్థులను కూడా గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీరు అందరూ ఆహ్వానం పిలిపించినందుకు, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీ ఒక సమస్య సార్, ఈ ఒక రామారామే బస్సు వస్తలేదు సార్, మారుమూల ప్రాంతం సరిగ్గా మనం పవర్ లేదు కాబట్టి అంత ఈజీ కాదు. అయినా మీరు చెప్పింది కాబట్టి ప్రత్యేకంగా RM తోటైనా MT తోటైనా మాట్లాడి బస్సుకి వచ్చినట్టు చేస్తాను సందర్భంగా. దగ్గర రాకేష్ అందరూ ఒక్కసారి వెనక పోరి ఇద్దరు గ్రూప్ ఫోటో చెప్పండి. ఇక్కడ చూడండి. నాయనా ఒక నిమిషం నిలబడు. ఇక నువ్వు దిగుతా ఉంటే నేను చెప్పా ఈ రావ